బాగుంది, చాలా బాగుంది. ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ బ్రో, యాక్టింగ్ ఎన్టీఆర్ మొత్తం ఎన్టీఆర్ 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 జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్. అసలు మ్యాడ్ అంటే మ్యాడ్ చెప్తున్నా కదా, మామూలే లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఇచ్చి పాడు, అసలు ఇచ్చి పాడు. సినిమా అయితే మెంటల్ ఉంది అంటున్నా. ఎక్సలెంట్ అన్న, బాగుంది సూపర్ సూపర్. ర్యాంప్ అంటున్నాం సినిమా అంటే. ఫస్ట్ హాఫ్ సూపర్. సూపర్, అన్ని హైలైట్సే, ఒకటి కాదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ సూపర్. అదిరిపోయింది అన్న సినిమా, సూపర్. ఫస్ట్ హాఫ్ లో లాస్ట్ 40 minutes మాత్రం చెత్త కొట్టేశాడు. అదిరిపోయింది సినిమా, అదిరిపోయింది సినిమా. బ్రేక్ అయిపోయింది, రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ విజువల్స్ పోయా. ఒక్కొక్క షాట్ చూస్తుంటే మైండ్ పోతుంది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మాస్టర్ సినిమాలో ఎన్టీఆర్ కనబడతాడు. జిందాబాద్ తారక్ బాబు, జిందాబాద్ తారక్ బాబు. ఎన్టీఆర్ రికార్డ్ హైలైట్ బ్రో, హైలైట్. ఒక్కటే మాట, దెంగితే దేవరాడాలి. సూపర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అసలు ఎన్టీఆర్ కొత్తగా ఉన్నాడు, కొరటాల శివ డైరెక్షన్ కొత్తగా ఉంది. కొత్త ర్యాంప్ పగిలిపోయింది. మొత్తం చెప్తా. ఆయుధ పూజతో పూనకాలే, థియేటర్ మొత్తం ఆయుధ పూజతో పూనకాలే. తర్వాత అన్న ఆట ఉంది. జై ఎన్టీఆర్. అంట ఒక్కొక్క సీను అదిరిపోయింది. గూస్ బంప్స్ వచ్చేసి ఆయుధ పూజ మొత్తం గూస్ బంప్స్. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యాన్స్ కి పండగే. జై ఎన్టీఆర్. అనిరుద్ టూ గుడ్. అనిరుద్ షో అసలు మొత్తం. అనిరుద్ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో. ఇది ఇంకా ఫస్ట్ హాఫ్ మాత్రమే, సెకండ్ హాఫ్ బొమ్మ దద్దరిల్లిపోతాను సినిమా. వన్ మ్యాన్ షో అన్న, వన్ మ్యాన్ షో. గ్రేట్ కంబ్యాక్. ఎన్టీఆర్ అన్న, ఎన్టీఆర్ మంచిగా ఉంది. యాక్టింగ్ గురించి చెప్పాలా అన్న? టైగర్ అంతే. టైగర్ డామినేషన్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ చిరిగిపోయింది అన్న. ఓన్లీ ఎన్టీఆర్ మాత్రం కనిపిస్తాడు మనకి. తలైవ స్క్రీన్ మీద వస్తే ఎట్లా కనిపిస్తాడో ఇట్లా ఎన్టీఆర్ ఒక్కడే కనిపిస్తాడు, ఇంకెవ్వరు కనిపిస్తలేరు. ఒక్కటే కనిపిస్తాయి అంతే. ఫస్ట్ హాఫ్ చిరిగిపోయింది. వన్ మ్యాన్ షో ఎన్టీఆర్ అన్న క్రాక్. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయింది. ఫస్ట్ హాఫ్ సముద్రం సగం ఎరిపెక్కింది, సెకండ్ హాఫ్ మొత్తం రెడ్డి. బాగుంది. ఎందుకు ఇట్స్ గుడ్. సినిమా మంచిగా ఉంది, మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. సో అర్థం కాలేదు. ఎన్టీఆర్ ఎంట్రీ షాట్ అన్నీ మంచిగానే. ఇట్స్ గుడ్. అంతా ఓకే. ఫ్రెండ్లీ ఉంటుండే, బాగుంటుండే అంతా గుడ్. పక్కా ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ మేము ఫిక్స్ అయిపోయి ఉన్నాం కదా. ఇట్ వాస్ బ్రేక్ దట్ ఆ బాక్స్ ఆఫీస్ని కొడుతుందని చెప్పి ఫిక్స్ అయిపోయినాం మేము ఆల్రెడీ. సో అది ఆల్రెడీ మేము చూసినాం కాబట్టి మాకు అర్థమైపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ చూడాలి మీరు. ఫస్ట్ హాఫ్ వరకు ఇట్స్ మ్యాడ్. అది ఇప్పుడు నేను యాజ్ అ యాక్టర్గా నేను చెప్తే కరెక్ట్ కాదు. ఐ కేమ్ యాజ్ అ ఫ్యాన్ ఫర్ ద ఎన్టీఆర్. సో అది మీరు అందరూ చెప్పారా, నేనైతే చెప్తే కరెక్ట్ ఉండదు. సో అది థ్యాంక్ యూ. తోప్ అన్న, తోప్ మామూలు కాదు. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై మామూలు హై కాదు. సాటిస్ఫైడ్ అన్న, కంప్లీట్గా సాటిస్ఫైడ్. కంప్లీటా వన్ మ్యాన్ షో, ప్యూర్ వన్ మ్యాన్ షో. నిజంగా అంటే నిజంగా ఏ సినిమాలో కూడా ఎన్టీఆర్ ఇంత స్క్రీన్ ప్రెజెన్స్ కనిపించదు, అంత స్క్రీన్ ప్రెజెన్స్ కనిపించింది. చాలా బాగా ఇచ్చింది అన్న. ఇప్పటి వరకు సినిమా ముందు వరకు తమిళ వాళ్ళకే మంచిగా ఇస్తుండు, తెలుగు వాళ్ళకి సరిగ్గా ఇవ్వట్లే అని అన్నారు. మంచిగా ఇచ్చిండు.
మంచిగా ఇచ్చిండు, బాగా ఇచ్చిండు. గూస్ బంప్స్. ఇంటర్వల్ బ్యాంగ్ అన్న, ఇంటర్వల్ బ్యాంగ్. ఎర్ర సముద్రమే కనిపించింది, ఇంకేం కనిపించలే. ఓపనా ఎక్సలెంట్, ఎక్సలెంట్, మామూలు కాదు. ఎక్సలెంట్, పర్ఫెక్ట్ అన్న, పర్ఫెక్ట్ అన్న. ఏం లేదు, ఆయన చెప్పిండు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కాలర్ ఎగరేసుకొని బయటకు వస్తారని. చాలా అంటే చాలా బాగా అట్టయ్యారు అన్న, నిజంగా అన్న. ఎందుకంటే ఎన్టీఆర్ స్పీచ్ అట్టయ్యారు, ఎన్టీఆర్ స్పీచ్, అనిరుద్ కాన్సర్ట్, మళ్ళీ ఫ్యాన్స్ కోసం జాగ్రత్త చెప్తాడు, అవన్నీ మిస్ అయిపోయినుండే. ఫ్యాన్స్ అందరు డిసప్పాయింట్ అయిపోయారు. ఈ స్పెషల్ షో మొత్తం ఫుల్ఫిల్ చేసేసింది అంతే. జై ఎన్టీఆర్. ఖాళీ ఫస్ట్ హాఫ్లోనే ఇంత ఇట్లా చెప్తారంటే సెకండ్ హాఫ్ ఇక మీ ఓకే వదిలేస్తున్నా. ఆల్రెడీ తారకన్న చెప్పిండు లాస్ట్ 40 minutes 45 minutes ఫ్యాన్స్కి గూస్ బంప్స్ అని. అది ఊహిస్తేనే మెంటల్ ఎక్కిపోతుంది. అందుకే జర చల్లబడతామని చెప్పి థమ్స్ అప్ అవుతుంది. ఇంటర్వెల్ వాళ్ళకైతే సింపేసింది బా, ఇంటర్వెల్ వాళ్ళకైతే సింపేసింది. చాలా బ్లాక్ బస్టర్ ఉంది ఇప్పటికే. నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక మూవీ చూసి మొత్తం చూసినాక బ్లాక్ బస్టర్ కన్ఫామ్. ఎన్టీఆర్ హిట్. లాస్ట్ 5 లవ్ స్టోరీ ఇప్పుడు వరకు రాలే భయ. లాస్ట్ ఇంటర్వెల్ సీన్ అయితే సింపి వాడేస్తున్నాడు. కాలర్ ఎగిలిస్తానని చెప్పాడు కదా, కాగలే ఎరేస్తున్నాడు. బరాబర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగిరిస్తున్నాం భయ. దేవరా అంటే నాది మహబూబ్నగర్ డిస్టిక్, మహబూబ్ నర్వా మండల్, రాంపూర్ గ్రామం నుంచి 200 కిలోమీటర్ నుంచి వచ్చినాం సినిమా కోసం. ఓన్లీ వెళ్ళిపోతాం అంతే. వెళ్ళినాను, అది ప్రీ రిలీజ్ ఆగిపోయింది. ఆ మీడియా శాతగాక ఆపేశారు. అప్పుడు మేము బాధపడిన, మాకన్నా ఎక్కువ బాధపడిన మా అన్న, మాకన్నా ఎక్కువ బాధపడిన మా అన్న. అందుకోసం మేము ఏం ఫీల్ కాలే. అన్న ట్వీట్లో చెప్పాడు మీరు మంచిగా ఇంటికి వెళ్ళిపోండి, మూవీ చూడండి 27కి పండుగ అన్నాడు. పండుగ లాగానే చేస్తాం. చూస్తాడు బాయ్, టైం దొరికితే చూస్తాడు, కన్ఫర్మ్ చూస్తాడు. వద్దు బాయ్ ఎలక్షన్లో. హోమ్ మినిస్టర్ వచ్చే మాకు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ వచ్చే మాకు కలిసిన ఆ రేంజ్ మనది. చాలా బాగుంది. అనిత్ రోజు చాలా మంచి ఇచ్చాడు. మీకు ఫ్యాన్ అయిపోతున్నా బాయ్ ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ బాయ్. రాజమౌళి సెంటిమెంట్ రికార్డ్ బ్రేక్ అయింది. ఎందుకంటే రాజమౌళి తీసిన ప్రతి సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అని చెప్తున్నారు. ఈసారి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. కొరటాల శివ అంటే కొరటాల శివ అంతే. అనిరుద్ మ్యూజియం గుద్ద ర్యాంపు ఫుల్ గూస్ బంప్స్, ఫుల్ ఎమోషన్, ఫైట్స్ గుద్దాలు ఉంది. ఎర్ర సముద్రం కొరటాల శివ ఏంటో చూపించిండు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుందన్న. ఇప్పుడు సముద్రం మీద వెళ్తాడు మొత్తం ఇక అందరినీ. ఇప్పటిదాకా బయట వెళ్ళిండు, ఇప్పుడు సముద్రం మీద వెళ్తాడు ఎన్టీఆర్ అన్న. కొరటాల శివ నుంచి ఎక్స్పెక్ట్ చేసాం చాలా వైలెన్స్. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే కొరటాల శివ చూపించింది ఎన్టీఆర్తో. సరే చూసుకుందాం, ఇప్పుడు సెకండ్ హాఫ్ చూసుకొని మనం వద్దాము. ఎన్టీఆర్ యాక్టింగ్ చెప్పని అవసరం లేదన్న. ఎన్టీఆర్ యాక్టింగ్ ఆల్రెడీ మనం చాలా చూసాం. కొరటాల శివ జనతా గారు చూసాం ఆల్రెడీ. చెప్పని అవసరం. ఎన్టీఆర్ యాక్టింగ్ అసలు మనం కూడా అడగద్దు. ఎన్టీఆర్ యాక్టింగ్ ఆల్ టైమ్ ఫేవరెట్ అంతే. ఇప్పుడు అంతా బయట వెళ్ళండి. ఇప్పుడు ఎర్ర రక్తము సముద్రం మీద వెళ్తాడు. ఇప్పుడు ఇక మొత్తం ఇచ్చి పడేస్తాడు ఇక అంతే ఎన్టీఆర్ అన్న. ఓకే సరే, ఇప్పుడు మేము ఫస్ట్ హాఫ్ చూసాము. అసలు గొంతులు పోతున్నాయి బ్రో లోపల మాత్రం. ఏంటంటే చాలా గొడవలు అవుతున్నాయి. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం బాగా ప్రిపేర్ అయ్యాడండి బ్రో. ఒక హై ఎలిమెంట్ కాదు, టన్నులు ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ కూడా అన్న చెప్పాడు 40 minutes అనేది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని. చాలా ఈగర్కి వెయిటింగ్. అంటే ఆకలితో ఉన్న సింహానికి హంగర్నెస్ ఎక్కువ అయిపోద్ది. ఇప్పుడు సెకండ్ హాఫ్కి అంతే హంగర్నెస్ ఉంది. విల్ సీ. దాని తర్వాత మాత్రం మొత్తం ఫస్ట్ హాఫ్లో హైలైట్, ప్రతిదీ హైలైటే బ్రో. ఒకటి చిన్న పీస్ చెప్పడానికి లేదు. సినిమా హైలైట్ పేలేటట్టే ఉంది. ఎందుకంటే ఇప్పుడు గొంతులు పోతున్నాయి, టపాకాయలు బయట వెలుస్తారు. ఇక్కడ అంతా ఎర్ర సముద్రం ఉంది లోపల. మనకి బయట అనిపిస్తుంది కానీ లోపల థియేటర్ అంతా ఎర్ర సముద్రమే. బేసిక్గా అనిరుద్ధ్ దించేశాడు. జూనియర్ ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ చితకొట్టాడు. చెప్తున్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్, యూ లవ్ ఇట్. తారక్ అన్న, యు ఆర్ గ్రేట్ అంతే. థ్యాంక్స్. ఆల్ హై ద టైగర్.
నా సినిమా బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.